గతేడాది డిసెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. దీంతో బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. పురుషులు ఎక్కేందుకు ప్లేస్ కూడా దొరకడం లేదు. దీంతో వారంతా మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజుకు 4.8 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో మెట్రోలో కనీసం నిలబడేందుకు కూడా ప్లేస్ ఉండడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రస్తుతం కార్పొరేట్ ఆఫీసులు వర్క్ ఫ్రం హోమ్ ను రద్దు చేసి ఉద్యోగుల్ని ఆఫీసులకు పిలుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇక ఉద్యోగులు ఎక్కువ శాతం మంది మెట్రోలో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో మెట్రో రైల్లో రద్దీ సమయంలో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఎల్బీ నగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం మార్గాల్లో ఇప్పుడున్న మెట్రో రైలు కోచులు సరిపోవడం లేదు. అమీర్పేట, మెట్టుగూడ స్టేషన్ల నుంచి లూప్ మెట్రోలు నడుస్తున్నా పరిమితంగా ఉండడంతో ప్రయాణికులకు సరిపోవడం లేదు. ఉదయం సాయంత్రం ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు అదనపు కోచ్లను లీజుకు తీసుకోవాలని భావించినా ఆ ప్రక్రియ ముందుకు కదలలేదు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్లో 35,000 మంది ప్రయాణిస్తుంటే మిగిలిన కారిడార్లలోనే దాదాపు 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఉదయం సమయంలో అమీర్పేట్ నుంచి రాయదుర్గం, సాయంత్రం సమయంలో రాయదుర్గం నుంచి నాగోల్ వెళ్లే మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటోంది. రాయదుర్గం స్టేషన్లోనే ట్రైన్ నిండిపోతోంది. మెట్రో ట్రైన్లో కాలు పెట్టాలంటే ముందు వచ్చే 4-5 మెట్రోలను వదిలేస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత పెరగడంతోనూ ప్రయాణికులు మెట్రోలోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక వేసవి కాలంలో ఏసీ కోసం మరింత మంది మెట్రోని ఆశ్రయించనున్నారు. దీంతో ప్రతిరోజు 5 లక్షల మందికి పైగా దాటి ప్రయాణించే అవకాశం ఉంది. త్వరలో అదనపు కోచ్లు ఏర్పాటు చేయకపోతే రద్దీని తట్టుకోవడం మరింత కష్టమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.